మలేషియాలోని పర్హెంతియాన్ ఐలాండ్కి ఎలా వెళ్ళాలి అనేటువంటి టూర్ యొక్క విశేషాలు నేను ఇందులో చెప్తున్నాను. సో మొట్టమొదటిగా మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి మనము కోటాపరు ఎయిర్పోర్ట్ వరకు మనము ఫ్లైట్లో వెళ్ళాలి. అక్కడ నుంచి కౌలా బసెట్ జెట్టుకి మళ్ళీ మనము బస్సు తీసుకొని వెళ్ళాలి. ఆ కౌలా బసెట్ జెట్టి దగ్గర మనకు మళ్ళీ పర్హెంతియాన్ ఐలాండ్ లోపలికి వెళ్ళడానికి ఫెర్రీ కానీ బోట్స్ కానీ ఉంటాయి. సో మనం వెళ్ళే ముందర అక్కడ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. 2 రకాల ట్యాక్సెస్, ఒకటి 20 రింగిట్లు, ఇంకోటి 30 రింగిట్లు, అంటే 50 రింగిట్లు అంటే 1000 రూపాయలు. అది గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. ఒకటి ఇంటర్సిటీ ట్యాక్స్ ఒకటి, ఇంకోటి డిస్ట్రిక్ట్ ట్యాక్స్ అనేవి 2 ఉంటాయి. ఆ పే చేసిన తర్వాత మళ్ళీ మనము టికెట్స్ ఇక్కడే ముందే తీసుకోవాలి. అప్ అండ్ డౌన్ ఎప్పుడు వెళ్తున్నాము, మళ్ళీ రిటర్న్ అయ్యే డేట్ కూడా ముందే కన్ఫర్మ్ చేసుకోవాలి. అవి కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. కౌలా బసెట్ జెట్టి దగ్గర చాలా ఉంటాయి టూర్ గైడ్ షాప్స్, అక్కడ తీసుకోవాలి. 70 రింగిట్లు అప్ అండ్ డౌన్, వెళ్ళడానికి 35 రింగిట్స్, రావడానికి 35 రింగిట్స్. ఇక్కడ నుంచి పర్హెంతియాన్ ఐలాండ్ లోపలికి వెళ్ళి నువ్వు ఏ లైన్లో మనము టికెట్ బుక్ చేసుకున్నాం అనేది మనం ముందే చూసుకోవాలి. సో నేనైతే ఇక్కడ పర్హెంతియాన్ ఐలాండ్లో ఉన్నటువంటి ఫిషర్మ్యాన్ విలేజ్లో నేను ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాను. సో పర్ డే వచ్చేసి 100 రింగిట్లు పడింది, అంటే 2000 రూపాయలు పర్ డే. సో ఇక్కడ నుంచి అక్కడ మనకు చెప్తే ఎక్కడ దిగాలి, ఏ హోటల్లో, ఆ ప్లేస్ పేరు చెప్తే వాళ్ళు అక్కడ స్టాప్స్ ఉంటాయి. ఆ ఫెర్రీస్లో కానీ బోట్స్లో కానీ డ్రాప్ చేస్తారు. సో నన్ను ఫిషర్మ్యాన్ విలేజ్ ఐలాండ్ దగ్గర మనం డ్రాప్ చేశారు. అక్కడ రూమ్కి వెళ్ళిపోయాను. సో అక్కడ నుంచి మనం మిగతా ఐలాండ్స్ కానీ ఇంకొక వెరైటీ అన్ని రకరకాల ఐలాండ్స్ అన్ని టూర్ ట్రిప్స్ అన్నీ ఉంటాయి. అక్కడ మనం టూర్ గైడ్ షాప్స్ కూడా ఉంటాయి, మనం అడిగేసేసి. సో నేనైతే 2 ట్రిప్స్ చూస్ చేసుకున్నాను. ఒకటి లాంగ్ బీచ్ టూర్ ట్రిప్పు, మళ్ళీ ఇంకొకటి వచ్చేసి రవా ట్రిప్పు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ తక్కువ సమయము, ఎక్కువ రేటు, చాలా దూరంగా తీసుకొని వెళ్తారు. సో ఐలాండ్ నుంచి చాలా దూరంగా వెళ్ళి బ్యూటిఫుల్గా ఉండేటువంటి వాటర్ ఐలాండ్స్ దగ్గరగా మనకు చూపిస్తారు. సో అవన్నీ కూడా నేను ఈ ఐలాండ్లో ఈ వీడియోలో మెన్షన్ చేశాను. మనం ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్ళాలంటే మనకు ఒకటి ఆప్షను వాటర్ ట్యాక్సీస్. దాన్ని వాటర్ ట్యాక్సీస్ అంటారు, అంటే పడవలతోనే వెళ్ళాలి. ఇక్కడ కార్లు కానీ బైక్స్ కానీ అస్సలు ఉండవు. ఒక ఫిషర్మ్యాన్ విలేజ్లో బైక్స్ మనకు దొరుకుతాయి. అది లోకల్గా వాళ్ళు తిరగడానికే. అసలు ఇక్కడ బైక్తోనూ, కార్లతోనూ, బస్సులతోనూ, ట్రైన్లతోనూ ఏం పనే ఉండదు. అంటే అటువంటి ఫెసిలిటీస్ ఉండేటువంటి కాదు. ఎందుకంటే మన ప్రపంచానికి, భూలోకానికి దూరంగా ఉండి వాటర్ ప్రపంచంలోకి వెళ్ళాము కాబట్టి. అయితే నేను ప్రతి ఒక్కరు సజెస్ట్ చేస్తాను,